ఫ్రెండ్స్, మరొక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరికి తెలియనటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. జూనియర్ సెక్రటరీ ఉద్యోగాలు అయితే కూడా మీకు ఉన్నాయి. చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 35,180 రూపాయల వరకు ఇక్కడ స్టార్టింగ్ శాలరీ మీకు వస్తుంది. అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి 46,000 పైన ఇక్కడ మీకు వస్తుంది. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు సులువుగా ఇక్కడ చెక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అలానే ఫీమేల్స్కి ఎలాంటి ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ అప్డేట్ రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలింగ్ నుంచి మనకు దేహరాదూన్ నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. ఇందులో మనకు పోస్టులు ఏమైనా మనగా చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలానే స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ అనేది ఇక్కడ 17 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అలానే ఇక్కడ శాలరీ మీరు కానీ చూసుకుంటే జూనియర్ మనకు ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి 19,900 నుంచి మనకు 63,200 మధ్యలో ఇక్కడ ఇస్తారండి. ఆ తర్వాత మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి 25,500 నుంచి 81,000 మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. ఈ రోజు మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే ఇప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చింది, మేము ముందుకు తీసుకొచ్చాను. అయితే 22వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. వచ్చే నెల మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 22వ తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 10 ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 17వ తేదీ లోపల ఇక్కడ మీరు హార్డ్ కాపీ అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకున్నట్లయితే 500 అనేది జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వరకు 500 ఉందండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి, ఈడబ్ల్యూఎస్ వరకు, ఫీమేల్స్కి ఎలాంటి ఫీజు లేదు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలానే మీరు కానీ చూసుకుంటే ఏజ్ లిమిట్స్ అనేది 18 సంవత్సరాల నుంచి 48 మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏమిటంటే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఇక్కడ మనకు 18 సంవత్సరాల నుంచి 28 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలండి. ఓకే, అయితే ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ 13 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ జాబ్స్లో కూడా 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే మనకు చూసుకుంటే డిప్లొమా స్టెనోగ్రాఫర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అలానే ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మనకు షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ లింక్ ఇచ్చాను. ఈ షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఫుల్ నోటిఫికేషన్ వస్తాను మీకు తెలియజేయడం జరుగుతుంది. అలానే అప్లై అనేది 22వ తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఇందులో ఒక రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకొని సెంట్రల్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా మంది డౌట్ రావచ్చండి. ఇక్కడ మీరు చేసిన చాలా సింపుల్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కాడ ఒకటి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ కామెంట్స్ బాక్స్ ఉంటుంది, అందులో కూడా క్లిక్ చేయొచ్చు. అది ముందు కూడా చెప్తాను. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే మీరు కామెంట్స్ ద్వారా ఇక్కడ కామెంట్స్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను పైన పింక్ చేస్తుంటాను అండి. కామెంట్స్ బాక్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన పింక్ చేస్తుంటాను. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు పొందాలనుకుంటే ఈ అప్సల్ వెబ్ పేజ్లో వెళ్ళేసి కిందికి వెళ్ళినట్లయితే అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఉంటాయి. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను.